శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. ఓం గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఈ నెలలో మాఘమాసంలో మనం అరుణపారణము చేస్తున్నామండి. అరుణపారణం అంటే సూర్యభగవాన్ యొక్క ఇష్టమైనటువంటి ప్రక్రియ. సూర్యభగవాన్ ఇష్టమైన రోజు అనమాట. సూర్యభగవాన్ ఇష్టమైన రోజుని రథసప్తమి రోజు 4వ తారీఖు ఫిబ్రవరి 2025 మంగళవారము సప్తమి తిథి రోజు సూర్యభగవానికి ఇష్టమైన రోజు రథసప్తమి. ఆ రథసప్తమి రోజు అరుణపారణము జరుగుతోందండి. మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది కార్యక్రమాన్ని వేద పండితుల చేత మనం నిర్వహిస్తున్నామండి. ఇదందరూ ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే ఈ వేద పండితులు సూర్యభగవాన్ని ఆరాధన చేస్తూ ఆవాహన చేస్తూ వాళ్ళ ముగ్గులు వేసి సూర్య నమస్కారాలతోటి సూర్యభగవాన్ని ఆరాధన చేయడం జరుగుతుంది. అలాగే సూర్యకవచము, సూర్యాష్టకము, అరుణపారణము ఇవన్నీ ఇందులో ఉంటాయి. అంతేకాకుండా సూర్యభగవాన్ యొక్క ఇష్టమైన ప్రీతికరమైన రోజు కాబట్టి మంగళవారం కుజుడు కూడా కుజుడికి ఇష్టమైన రోజు, ముఖ్యంగా సూర్యభగవాన్ ఇష్టమైన రోజు కాబట్టి చాలా అద్భుతంగా జరగబోతుంది మన ఇంట్లోనే. అంతేకాకుండా మీరు ఈ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే నేను చెప్తాను. ముఖ్యంగా ఈ సూర్యభగవానుడు చేయించుకోవాలనుకుంటే ముఖ్యంగా కావాల్సింది మీకు అష్టమంలో రవున్న, 12వ భావంలో రవున్న, అయితే ఏ గ్రహమైనా సరే ఏ రాశి వాళ్ళైనా మీరు చేయించుకోవచ్చండి సూర్యభగవానుడు. ఎందుకంటే నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ముఖ్యంగా ఈ అరుణపారణము చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యలు, పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతానం అంటే సంతాన యోగము, అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి అంటే దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళకి ధనము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ సూర్యభగవాన్ కదా వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, అలాగే విదేశాలు వెళ్ళడానికి సూర్యభగవాన్ ఉండాలి కదా భాగ్యంలోనూ కొన్ని చోట్ల. సో అది ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విదేశ ప్రాప్తి. ముఖ్యంగా రాజకీయ నాయకులకండి, రాజకీయ నాయకులకు కూడా ఈ అరుణపారణం వల్ల చాలా ముఖ్యంగా మంచి పవర్ బాగా మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది కోర్టు కేసులు వ్యవహారాలు ఉంటాయి. 12వ భావంలోనూ అష్టమంలో రేపున్న కొన్ని కార్యక్రమాల్లో కొన్ని గ్రహాల ప్రభావం వలన ఈ కార్యక్రమం మీ జాతకంలో కూడా ఉన్న కొన్ని మీకు దోషాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, అంతేకాకుండా ఆరోగ్య ప్రదాత. ముఖ్యంగా సూర్యభగవానుడు ఆ అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడంలోనూ మనకి ఐశ్వర్యం కలిగించడంలోనూ చాలా ముందంజలో ఉంటాడండి సూర్యభగవానుడు. సో ఈరోజు అంటే 4వ తారీఖు రోజు మనం ఇవన్నీ చేస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు. ఎందుకంటే రథసప్తమి రావడం గ్రేట్. మళ్ళీ సంవత్సరం వరకు అవకాశం మనకి రాదు. చాలా కొద్దిమంది లిమిటెడ్ మెంబర్స్ తోటి 50 మందిని తీసుకుందాం అనుకుంటున్నాము. 50 మంది ఆల్రెడీ చాలామంది బుక్ అయిపోయారు. సో మీరు కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అంతేకాకుండా ఇదే రోజుని సత్కారం కూడా జరుగుతుందండి. గోధుమలు దానం ఇవ్వడము, ఎర్రని వస్త్రాలు కూడా వేద పండితులకి ఇవ్వడము, దక్షిణంతో తాంబూలాలు కూడా వేద పండితులకు ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా షూట్ చేస్తాము, అది రిలే అవుతుంది. పర్సనల్గా రావడానికి కష్టం అండి, ఆల్రెడీ బుక్ అయిపోయారు. మీకు మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాము. ఇది కేవలం మీరు జీపే కానీ ఫోన్పే కానీ పే చేయొచ్చు. భార్యాభర్తలు కుటుంబంలో ఒక భార్యాభర్తలు పేరు సరిపోతుందండి. కుటుంబం పేర్లు మొత్తం అక్కర్లేదు. మీ గోత్రనామాలు, భార్యాభర్తల యొక్క పేర్లు మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే నేను మీకు పంపిస్తాను నంబరు. దానికి కానీ ఇప్పుడు మనకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్, దానికి కానీ మీ డీటెయిల్స్ పంపించండి. ఫీజు అంటారా, కేవలం 1116 మాత్రమే, 1116 మాత్రమే, అంతేనండి. అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. అది ఆది ఆస్ట్రాలజీ అంటే నమ్మకము, ట్రస్ట్. మీరు నా మీద ఎంతో నమ్మకం ఉంచారు. అలాగే నమ్మకంతో ఉండండి. తప్పకుండా మోసం అనేది ఉండదు. మీ అందరికీ భవిష్యత్తు బాగుండాలని, ఆరోగ్యప్రదంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని, అనారోగ్య సమస్యలు దూరం అయిపోవాలని, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సూర్యభగవానుడు గ్రహరాజు కదండి, ఆయన ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు చేయించుకోదలుచుకోండి, చెయ్యండి. చాలా మంచిది. ఫీజు కూడా ఎంతో లేదు.
పైగా ఇద్దరు పేర్లు కూడా చదువుతాం మేము అంటే నేను కాదు, మా వేద పండితులు నా ఆధ్వర్యంలోనే ఇవన్నీ చేస్తాము. షూట్ కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం 1.5 hour ఉంటుందండి. 1.5 hour to 2 hours వరకు ఉంటుంది. మేము మీకు తప్పకుండా పంపిస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. మీ యొక్క ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సప్తమస్థానంలో రెవ్వు ఉంటే ప్రాబ్లం ఉంది కదా, సప్తమస్థానంలో రెవ్వు ఉండడం వల్ల మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా దూరం అవ్వడానికి సూర్యభగవాన్ యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. అరుణపారణము అనేది చాలా గొప్ప ప్రక్రియ అండి. మీరు చేయించుకోండి, చాలా మంచిది. సో మీరు ఈ విధంగా సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు పొందుతారని, సూర్యభగవాన్ వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యప్రదంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.